నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. మా మీడియా మిత్రులకు, కూటమి నాయకులకు, అలాగే ఇప్పుడున్న పెద్దలందరికీ నమస్కారాలండి. మన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతరని మన వెంకటగిరిలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ కురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుమూల నుంచి ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ లైటింగ్ వర్క్స్కి పనిచేసిన యాజమాన్యం అయితే ఏమి, మీడియా పరంగా అయితేమి, వారి కష్టానికి తగ్గట్టుగా అమ్మవారు వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు ఇచ్చింది. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన పార్టీలోంచి సస్పెండ్ అయ్యి ఇంకా పీఓసీ అని చెప్పుకుంటున్న మన గూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి, దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు. ఆయనకి మా పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ఆయన కళల్లో ఉన్నారు. జనసేన పార్టీలో ఉన్నాం నేను పీఓసీ అని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేసారు ఆయన్ని. కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో జాతర మీద అనేది మాకు అర్థం కావటం లేదు. ఇది చూడండి, ఈ పేపర్లో ఎఫ్పీలో ఏంటంటే జాతర వైభవంగా జరిగిందని పోస్ట్ ఏమో చేశారు. కానీ మీడియా పరంగా ఏంటంటే ఇలాంటి ఒక నలుగురికి మాత్రమే అక్కడ అమ్మవారు పెత్తనం చలాయించారు, మీడియా వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకున్నారు, పోలీస్ అధికారులు మాత్రమే దర్శనం చేసుకున్నారని పేరును పెట్టి ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడనేది మాకు సంబంధం లేదు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మన రామకృష్ణ సార్ గారికి వదిలేస్తున్నాము. మాకు పార్టీ, ఆయనకైతే మా పార్టీకి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము. కానీ వెంకటగిరి పోలేరమ్మ జాతర మాత్రం ఇటువంటి వ్యక్తులు చెప్పిన విషయాలను పక్కన పడేసేసి ఎంతో అద్భుతంగా అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరు చేసుకున్నారు. శ్రీశక్తి పరంగా మనకు ఫ్రీ బస్సులు అనేవి కూడా ఇంకా ఎక్స్ట్రాగా 2 బస్సుల నుంచి కూడా మహిళలు అయితే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, నా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన మన వెంకటగిరి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి 2020 జాతర 7వ తేదీ స్టార్ట్ అయింది. అంతకుముందు మొదటి చాటుకు వినాయక చవితి రోజు స్టార్ట్ అయింది. జాతర అనేది వెంకటగిరి నుంచి అనాదిగా వస్తున్న పెద్ద పండుగ, రాజుల కాలం నుంచి. అలాంటి జాతరని వెంకటగిరి ప్రజలు కానీ, వెంకటగిరికి ఇచ్చే పోలేరమ్మ భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చూపు చూడరు. కాకపోతే కొన్ని చిన్న అవతవలు జరగవచ్చు. చాటింపు విషయంలో ఎత్తుకుంటే చాటింపు కరెక్ట్ ఆయనకే పడింది. ఫస్ట్ చాటింపు, రెండో చాటింపు బాగానే పడింది, మూడో ఘటోత్సవం ఈ టైంలోనే బ్రహ్మాండంగా జరిపించగలిగాం, ఎటువంటి అవాంతరాలు లేకుండా. బుధవారం రోజు కుమార వీధిలో పూజ విషయంలో కానీ, అమ్మవారిని ప్రతిమను తయారు చేయడంలో కానీ, అమ్మవారిని తీసుకెళ్ళి చాకల వీధిలో తీసుకెళ్ళి అక్కడ అత్తగారిని లేని చాకల ఇంట్లో కానీ తీసుకెళ్ళడం కానీ, అక్కడి నుంచి కాంపాలకి గాలిగా రావడం కానీ, అమ్మవారిని మళ్ళీ నడిదిలో రథం మీద తీసుకొచ్చి ఎటువంటి ఏ అమ్మవారికి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మన ప్రీతమ శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి చెప్తారు ఏంటంటే ప్రతి అధికారిని, ప్రతి కమిటీ మెంబర్లని, ఇటు ప్రతి శాఖని అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ కానీ, కమిషనర్ కానీ, వీళ్ళందరినీ ఆయనే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడ కానీ ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు, సాంప్రదాయాలకు ఎటువంటి ఇది విరుద్ధం కాకుండా జరగాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈరోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం చేసుకోగలిగారు. ప్రతి ఒక్కటి లాస్ట్కి విరూప మండపం దాకా అది అంతా మీకంతా తెలుసు. కానీ కొందరు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కూడా పోలేరమ్మతో గేమ్స్ ఆడకూడదు ఎప్పుడు కానీ గేమ్స్ ఆడిన వాళ్ళు ఉండరు, మీకు కూడా తెలుసు. కానీ వాళ్ళ మీద మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు క్యూ లైన్లు ఎత్తుకున్నాం ప్రస్తుతానికి.
క్యూ లైన్లో ఏసీలు పెట్టామా, ఎయిర్ కూలర్లు పెట్టామా? చంటి పిల్లలకి, వికలాంగులకి అటు సైడ్ ప్రోటోకాల్ లైన్ దగ్గర కొంతమందిని, అంటే ఒక 10 మందిని 15 మందిని గ్యాదరింగ్ అయిన తర్వాత వాళ్ళు పంపించడం జరిగింది. అది మీరు కూడా చూసుంటారో అని నేను గ్రహిస్తున్నాను దాన్ని. ఇంకా ప్రతి లైన్లో క్యూ లైన్లో కానీ మజ్జిగ ప్యాకెట్ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, ప్రసాదాలు కానీ ఎక్కడా కానీ ఇలాంటి అవాంతరాలు జరగలేదు. వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇంటి తీసుకోవడం, కొలి బలి రావడం కరెక్ట్ టైంగా వచ్చినాయి. మిగతా జాతర జరగాల్సిన కార్యక్రమాలని సక్రమ కమిటీ వారు కానీ అన్ని నిర్వహించారు. దాని గురించి కొంతమంది మాట్లాడడం ఏంటంటే అది హాస్యాస్పదంగా ఉంది. కానీ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది మనం. కాబట్టి మీకు తెలుసు, మీడియా మిత్రులకి, ప్రజలకు తెలుసు, జాతర చూసిన వాళ్ళకి తెలుసు. బయట నుంచి ఏంటంటే మహిళలు ఎక్కువ వచ్చారు. దేనికని ప్రీతమ ముఖ్యమంత్రి గారు మహిళలకి ఫ్రీ బస్ వల్ల ఎక్కువ శాతం మహిళలు వచ్చారు దర్శనాలు. అన్నదానాలు కూడా స్వచ్ఛందంగా చాలామంది అన్నదానాలు జరిగాయి. ఎవరు కానీ పస్తులుండి పోలేదు, భక్తులు కూడా అన్నదానాలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. అది నా కళ్ళతో నేను చూసి చెప్పగలుగుతున్నాను. ఇంకా అంతా అపోలేటం ఉందయ్యా. అక్కడి నుంచి రెండో సార్లు రకము అన్నీ సవ్యంగా జరిగింది. లేదంటే తెలియని మతాలు జరుగుతాయి. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మిత్రులు కూడా నమస్కారాలు. ముఖ్యంగా మాట్లాడటం గూడూరు వెంకటేశ్వరులు అనే వ్యక్తి వెంకటగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మాకైతే తెలియదు, కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు. గొల్లగొండ కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు, ఆ నలుగురని. ఆ నల్లగర్లో మేము ముగ్గురు అన్నదమ్ములు, మా అన్నకుమారుడు. చరణ్కోతేనేమి, నాకోతేనేమి బంగారు నగలపై రాశారు కార్డు. ఎండోమెంట్ కాడి నుంచి జాతర నిర్వహణ పూర్తయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలని మళ్ళా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మాధ్యమంలో ఉన్నాం, కూడా ఉన్నాం. అందరికీ జాతర అమ్మవారితో పాటు అయిపోతే మాకు ఆయన తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు. దానివల్ల ఇద్దరు ఉన్నాం. మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సప్రమిల్ నుంచి పైన పెడుతున్నారో మా అన్న వెంకటమునికి దానిపై అవగాహన ఉంది. ఆయన లేని లోటు 2023లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. క్యూ లైన్లు కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు. పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు. జాతర నిర్వహణకి మేమేం కాదు, మా తాతల నుంచి చేస్తున్నారు. 4 తరాల నుంచి నాకు తెలిసి నుంచి. ఎండోమెంట్ కాకుండా కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే. ఎండోమెంట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారు కాలం చెల్లేంత వరకు ఆయన ఆధ్వర్యంలో జాతర జరిగింది. ఇది ప్రతి ఒక్కరు పెద్దలకు తెలుసు వెంకటగిరిలో. ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి 2014లో మన కురుగొండ రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత స్థిరాస్తుల్ని కాపాడటం కాడి నుంచి, మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకి ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని, మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణలో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎక్కడ లోటుపాటు జరగకూడదు, తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రంగా ఉంటుంది. ఇక్కడ పని బాట వాళ్ళ పొంతులు ఉంటుంది గుళ్ళో ఉండి ఉండటం అంటే కాదండి, వాళ్ళ టైం ప్రకారం ఉంటుంది. 4 కులాలకు సంబంధించిన జాతర, దాంట్లో ఆసాదాళ్ళకి ఒక్కరికి వంతు లేదు. కుమ్మర కులానికి వంతుంది, ఎట్టోళ్ళకి వంతుంది, కుమ్మరాళ్ళకి వంతుంది. వాళ్ళు గంటల సమయం కొద్దీ జాతర మారేది ఉంటుంది. వాళ్ళల్లో 10 నిమిషాలు తేడా వచ్చినా వాళ్ళ యొక్క మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు రచ్చలయ్యేదానికి కూడా ఉంటుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆడుంటేనే మన నిర్వహణ కరెక్ట్గా కాదని ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని పెట్టడం జరిగింది. విషయం తెలుసు అని చెప్పి, అంతేగాని ఒక కుటుంబానికి దత్తత ఇచ్చారని కాదు, విషయం తెలుసు అని చెప్పి అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం. 2023లో మేము లేని లోటు స్వచ్ఛందంగా తెలిసింది ప్రతి ఒక్కరికి. విలాయాలు లేవు. 23లో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చొని పెట్టిన తర్వాత అమ్మవారి నగలని ప్రతి సంవత్సరం అలంకరించేటప్పుడు ప్రధానమైన పాత్ర మా అన్న పోషించేవాడు. 1 గంట వరకు కూడా ఆ సంవత్సరం మంగళసూత్రం అనేది మెడలో లేదు.
తర్వాత మీడియా మిత్రుల ద్వారా మాకు ఆ విషయం తెలిస్తే అప్పుడు ఎమ్మెల్యే ఆనం రామనాయుడు గారికి ఆ విషయం తెలియపరచగా అమ్మవారికి చెప్పండి, ఈవో గారికి తెలియపరచండి, ఫస్ట్ మంగళసూత్రాన్ని అమ్మవారికి వేయించండి అని చెప్పి తెలిపడం జరిగింది. ఒక్క సంవత్సరం మేము లేకపోతే ఆ రోజు ఎన్నో పొరపాట్లు 2023లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సాంప్రదాయం ఏంది, జాతర నిర్వహణ ఏందని. జాతర అంటే వచ్చామా పోయామా 4 గోడల మధ్య ఉండి చూస్తే తెలియదు. ప్రతి ఒక్కరి సూచనల కోసం పీస్ కమిటీ ఒకటి ఉన్నది. ఆ రోజు అతను వచ్చాను, నేను వెళ్ళానంటున్నాడు. నువ్వు బాధ్యత గల వెంకటగిరి పౌరుడు అయితే ఉండి అడగాలి, అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి. ప్రతి పీస్ కమిటీలో జాతర లెక్కలు చెప్తున్నారు. ఏ సంవత్సరం చెప్పలేదు, ఈ సంవత్సరం చెప్పలేదా? పత్రికా మిత్రులు అందరూ తెలుసు కదా. లాస్ట్లో ఈవో గారు చదివి వినిపించారు కదా. ఏ సంవత్సరం చెప్పలేదు. ఈవో గారు తన వంతు తను ప్రతి సంవత్సరం చెప్తూ పోతున్నాడు. మొత్తం మీడియా మిత్రులు కూడా అందరూ ఆ రోజు ఫోటోలు తీసుకున్నారు ఇచ్చిన పేపర్లో. అతను 4 గోడల మధ్య ఉండి వ్యాపారం చేసుకుంటూ బయట చేరే విషయాలు తెలుసుకోకుండా అవగాహన లేక మాట్లాడటం తప్పితే, అతను ఏదో నేను ముందు రావాలి, నన్ను జనసేన పార్టీ నుంచి నెట్టేశారు, నాకు ఏదో గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం తప్పితే ఇంకా వేరే కార్యక్రమంగా మాట్లాడినటువంటి సందర్భం కాదు. మన జాతర ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నారు, జనాలు వచ్చారు, అందరూ ఎంతో సంతోషం. ఇప్పుడు వరకు జరిగిన జాతరలో 2025 మహిళలు అత్యధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం 1,00,000కు పైగా క్యూ లైన్లలో దర్శనం చేసుకుని రికార్డు స్థాయిలో 2025 ప్రదంగా నిలుస్తుంది. ఈ అన్నిటికీ కారణం మనం ఇంత అద్భుతంగా చేయడం దానికి నిలబడి కురుగొండ రామకృష్ణ గారు సూచనలు ఇచ్చి ప్రతి కార్యక్రమం పైన అవగాహన వ్యక్తులకి ఏర్పరిచి ఆయన మీరు ఈ కార్యక్రమం చేయండి, ఎవరు చెప్పిన పని వాళ్ళు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన దానివల్ల అందరూ ఆ పనులు చేసుకుంటూ రావడం, అంతా చక్కగా జరగడం, క్యూ లైన్లో 1,00,000కు పైగా జనాలు దర్శించుకోవడం కూడా ఇదే తొలిసారి. కొద్ది ప్రసాదాలు కూడా టికెట్లు అమ్మడం 1 గంటకు ఆపేశారు. లడ్లు 2:30 వరకు 300 రూపాయల టికెట్ కొన్న వారికి ఇచ్చారు, 2:30 వరకు. ఆ తర్వాత భక్తులు కొందరు ఏదో పొరపాటును తీసుకోపోక అరాపరా జరుగుంటే అదే పక్క రోజు కూడా ఈవో కార్యాలయం దగ్గరకు వచ్చి తీసుకోపోయినటువంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు. మంచిది కాదు. ఇంతటి అభివృద్ధి కానీ ఏది కానీ ఈరోజు ధ్యాన మందిరాన్ని కూడా పక్కన ఆయన ఉన్నటువంటి మెస్ పక్కనే నిర్మించడం జరుగుతుంది. ధ్యాన మందిరం ఇది కూడా కురుగొండ రామకృష్ణ గారు మన ఆనం రామనాయుడు గారికి ఈ విధంగా ఖాళీగా స్థలం ఉంది, మనం దీంట్లో నిర్మాణం చేపట్టాలి అనే ఉద్దేశంతో ఈయన సిఫారసు చేస్తే దాన్ని ఆమోదించడం, జాతర రోజున శంకుస్థాపన చేయడం అయ్యింది జరిగింది. త్వరలో దాన్ని నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇలా ప్రతి కార్యక్రమం కూడా ముందుకు పోయే విధంగా ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రతి సంవత్సరానికి తేడా చూస్తే సంవత్సరానికి జాతర అనేది గొప్పగా జరిగిపోతుంది, కానీ స్థాయి ఎక్కడ కూడా తగ్గటం లేదు. అది చూసుకుంటూ వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మా మనవి. నా పేరు కోన రవిశంకర్, వెంకటగిరి జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడిని, అలాగే ఏఎంసీ డైరెక్టర్గా కూడా ఈ మధ్యన నియమించున్నాను. ఈ పోలేరమ్మ కమిటీ గురించి, పోలేరమ్మ దేవస్థానం సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి శ్రీ గూడూరు వెంకటేశ్వర్లు ఏదైతే వెంకటగిరి జనసేన పార్టీ మాజీ పిఓసి అని చెప్పుకుంటూ ఉన్నటువంటి గూడూరు వెంకటేశ్వర్లు ఖచ్చితంగా ఈ నెల 20వ తేదీకి సస్పెండ్ చేసి 1 సంవత్సరం అవుతోంది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన నిద్రలోంచి మేల్కొని సడన్గా పోలేరమ్మ నా కళ్ళలోకి వచ్చింది, మా ఆడబిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? పోలేరమ్మ తల్లి, పోలేరమ్మను నువ్వు ఇంటికా నుంచి చూడటం ఏంటి? స్థానికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆలోచన లేదా? విఐపి దర్శనాల వల్ల అమ్మవారికి నష్టం జరిగిందా? విఐపి దర్శనాలు ఇవ్వనందువల్ల నీకు ఎందుకు నష్టం జరుగుతుంది? సామాన్యులకే లాభం జరిగింది. ఎందుకనంటే విఐపి దర్శనాలు ఆపడం వల్ల సామాన్యులు చాలా మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చారు. విఐపి దర్శనాలు ఎవరికి ఇవ్వాలి? ఆల్రెడీ ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు తెలియజేశారు. ఓన్లీ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి వరకే ఇచ్చారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం ప్రతి జాతరకు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. జాతర అయిపోయిన తర్వాత ఎన్ని అవాంతరాలు జరగకుండా, ఎన్ని గొడవలు జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి శిరస్సు వంచి నమస్కరించాలి, వాళ్ళ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు దర్శనం చేసుకుంటే తప్పేంటి? డిపార్ట్మెంట్ వారు చేసుకోవడంలో తప్పే లేదు.
ఆలయం కోసం కష్టపడుతున్నటువంటి ఈఓలు వీళ్ళందరి మీద బురద జల్లే ప్రయత్నం చేయడం కూడా చాలా పద్ధతి కాదు. ఆయనకి పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారు. అలాగే ఆర్టీసీ లాభాలు నష్టాలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గత సంవత్సరం లెక్కేసుకుంటే 4 లక్షలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు శ్రీశక్తికి ఏదో బస్సులు పంపించారు, అందువల్ల నష్టం జరిగిందని మాట్లాడుతున్నాడు. ఒకసారి నీకు ఆలోచన అనేది ఉంటే ఆంధ్రప్రదేశ్ మన డిపో మేనేజర్ గారి కాడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన లెక్కలు ఒకసారి చెవుని వేసుకుంటే తెలుస్తుంది. 4 గోడల మధ్య కూర్చొని నోటికి వచ్చింది మాట్లాడటం పద్ధతి కాదు. ఒకసారి నీకంటూ ఒక స్థానిక నాయకుడిని నువ్వు అనుకుంటే అందులో ఇండిపెండెంట్ అంటున్నావు. జనసేన లోగోను కానీ జనసేన సింబల్స్ కానీ వాడే అర్హత నీకు లేదు. ఆల్రెడీ సస్పెన్షన్ లెటర్ ఉంది. ఒకవేళ నిన్ను కనుక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు నీకు ఏదైనా లెటర్ ఇచ్చి ఉంటే మీడియా ప్రతినిధులకు అందరికీ తెలియజేసి ఆ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి. మేము ఆల్రెడీ ఇంతకుముందు మీడియా ప్రెస్ మీట్లో చెప్పాం, అతన్ని సస్పెండ్ చేశారు. మీడియా వాళ్ళు ఎవరు అతని దగ్గరికి వెళ్ళొద్దండి, జనసేనకు అతనికి సంబంధం లేదు అని. ఇప్పుడు ఎందుకు మీరు అక్కడికి వెళ్ళి అతనితో చిట్చాట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన స్వహస్తాలతో ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. ఏదో ఫ్లోలో వచ్చింది, సారీ క్షమించండి. మీడియా వాళ్ళకి క్షమాపణ, అందరి ముందర క్షమాపణ చెప్తున్నాను. ఏదో ఫ్లోలో మాట్లాడాల్సి వచ్చింది. దయచేసి ఏంటంటే ఆయన ఏదైతే గూడూరు వెంకటేశ్వర జనసేన పార్టీ అని చెప్తున్నాడో ఆయన జనసేన పార్టీ లోగోస్ పెట్టుకొని ఆయన పార్టీ నేను ఇంకా ఉన్నానని భ్రమలో వీటితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అలాగే నువ్వు కనుక మీడియాలో ఇంకా నేను జనసేన అని చెప్పుకోవాలంటే జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి ఏదైనా లెటర్ తీసుకొని వచ్చి మాకు చూపించి అనంతరం నువ్వు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉంది. ఆయన ఆల్రెడీ నాగబాబు గారు ఇచ్చిన లెటర్ ఫేక్ లెటర్ అని చెప్తున్నాడు. ఫేక్ లెటర్ అయితే అందులో నాగబాబు గారు సిగ్నేచర్ కూడా ఉంది. ఒకసారి దాన్ని పరిశీలించుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా పీస్ కమిటీ మీటింగ్లో కూడా స్వస్థగా మేము కూడా తెలియజేశాం. ఇక్కడ చాలా ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా పోలీసు వారిని, సిఐ గారిని, వెంకటరమణ గారిని రిక్వెస్ట్ చేశాం. సార్ మీరు జాతర అనంతరం కూడా మాకు ఒక సెక్యూరిటీగా ఉండాలి, 1 అవర్ ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన కూడా చాలా మంచిగా స్పందించి ఏదైతే మనము పోలేరమ్మ వారి విరూపణ కార్యక్రమాన్ని మనం ఇంతవరకు ఎప్పుడూ అంత దివ్యంగా చూడలేదు. ఈసారి చాలా బ్రహ్మాండంగా చూపించారు, చాలా బ్రహ్మాండంగా కూడా జరిగింది. అది ప్రతి ఒక్కరు వెంకటగిరిలో ప్రతి ఒక్కరు చూశారు. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సాయంత్రం 5 గంటలకి అమ్మవారిని తీసుకోవడం జరిగింది. అయితే దాదాపు 2 గంటల 30 నిమిషాల దాకా అమ్మవారిని మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి చూపించాలన్న ఉద్దేశంతో 7 గంటల 30 నిమిషాల నిరూపణలో తీసుకొచ్చింది. 2.5 గంటల సేపు పుర ప్రజలకు అమ్మవారిని చూపించాలన్న ఉద్దేశం నిదానంగా తీసుకోవడం జరిగింది. తొందరగా రాలేదని చెప్పేసి ఆయన అంటున్నారు. మీటింగ్ పెట్టినాం అతను. కానీ ప్రతి ఒక్కరు చూడాలన్న ఉద్దేశంతోనే 2 గంటల సేపు అయిందే కానీ ఎస్పీ గారు కానీ పోలీస్ శాఖ వారు నిదానంగా తీసుకురావడం జరిగింది. కరెంట్ అనేది ప్రతిసారి మనకు పోతూ ఉంటుంది. కానీ జాతరలో ఆ విషయాన్ని పట్టించుకోకుండా అమ్మవారిని ప్రతి ఒక్కరు చూపించాలన్న ఉద్దేశంతో జరిగింది. తర్వాత క్యూ లైన్ వచ్చేసి మనకు 10 అడుగులు క్యూ లైన్ ఉంది. ఒక్కొక్కరికి ఫ్రీ దర్శనం 300, 100, VIP ఈ 3కి సరిపోతుంది. చిన్నపిల్లలకు వికలాంగులకు సరిపోయిన క్యూ లైన్ లేదు. దాని గురించి ఇంకోసారి చూడాలని నెక్స్ట్ టైంకి ఏదైనా ఆలోచన చేసి ఈవో గారు దాన్ని సర్ది చేస్తారు. దాని గురించి చెప్తాం ఈవో గారి కూడా. తర్వాత ఈ ఈవో గారి గురించి ఏదో చెప్పారు. ఈ ఈవో గారి హయాంలోనే అమ్మవారికి బంగారు కిరీటం కానీ, అమ్మవారికి పాదాలు కానీ, అమ్మవారికి ఒక నిర్మాణం చేయించడం కానీ ఈ ఈవో గారి హయాంలోనే జరుగుతున్నది. ఏ ఈవో 20 సంవత్సరాలు చేసిన దాఖలాలు లేవు. అమ్మవారి ప్రతిష్టని ఈవో గారు ఒక ఉన్నత స్థాయికి ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మిత్రులందరికీ మా పోలేరం కమిటీ ద్వారా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. వెంకటగిరి వాసులైంది గూడూరు వెంకటేశ్వర గారు ఏదేదో మాట్లాడేశారు, అది జరగలేదు ఇది జరగలేదని. కానీ ప్రతి కార్యక్రమము సాంప్రదాయబద్ధంగా మొదటి బుధవారం మనకు చాటు పడింది. ఆ రోజు వినాయక చవితి. కానీ చాటుకు చాలామంది వచ్చినారు, అన్ని సాంప్రదాయబద్ధంగా చేశారు. రెండో బుధవారం కానీ రెండో చాటుకి మొదట 11:15కి ఆయన 12, 2కు, 12కి, 10కి టెంకాయ అవుట్లు పేల్చినారు, అవి పేల్చినారని చెప్పినాడు. అదంతా ఏం లేదండి. 11:25కే టెంకాయ కొట్టేస్తున్నారు. టెంకాయ కొడితేనే ఫస్ట్ స్టార్ట్ అయిపోయినట్టు చాటు కార్యక్రమం. ఆ కార్యక్రమం అక్కడ స్టార్ట్ చేసుకొని కాకపోతే మొదటి చాటుకి వినాయక చవితికి అలసిపోయారు. యువత ఎక్కువగా వచ్చేసింది. రెండో చాటుకి ఎక్కువగా వచ్చి వాళ్ళ కేరింతలు వాళ్ళ ఉత్సాహంతో
ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏం కాదు, కరెక్ట్ టైంకే కార్యక్రమం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా డ్యాన్సులు వేసుకుంటామంటే కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది తప్ప అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ జరగలేదు. ఆదివారం మళ్ళా ఘటన రోజు అసలు మొదటి బుధవారం రోజు ఎంత జనం ఉంటారో అంత జనంతో ఘట ఊరేగింపు మనకు చాకలి వీధి కాడి నుంచి మొత్తం ఊరేగింపు బయలుదేరింది. అప్పుడు బాణాసంచా వెళ్ళేటప్పుడు కొందరికి ఒక ఇన్సిడెంట్ అయినందువల్ల బాణాసంచా కాల్చకండి జనం ఎక్కువ ఉంటున్నారు, ఉన్నటువంటి పైకి వస్తుందనే అనే ఒక కారణంతోనే బేస్తవారం రోజు బాణాసంచని కొంచెం దూరంగా కాల్చినట్టు నేను అంటే దూరంగా కాల్చినారు అని దానివల్ల అది ప్రజలకు పెద్దగా వినబడి. అంటే మామూలుగా అయితే గుడికాడ ఫస్ట్ ఒక అవుట్, 2 అవుట్, 3 అవుట్లు నేస్తారు. ఈసారి 2-3 ఘటనలు జరిగినాయని చెప్పి పోలీసు వారు కొంత జాగ్రత్తలు తీసుకోమని చెప్పినారు కాబట్టి దాన్ని అలా చేస్తున్నారు. జాతరకి ప్రతి సంవత్సరం మనం అమ్మవారి గుడికాడ పెట్టినాక అమ్మవారికి బంగారు కిరీటం అన్ని పెడతారు. కానీ ఈసారి మన ఎమ్మెల్యే గారిని చాలా మంది అడిగినారు వాళ్ళ కుమ్మరీధిలోనే అమ్మవారిని కుమ్మరీధిలో ప్రతిష్ఠించిన వెంటనే బంగారు కిరీటంతో అమ్మవారు కూర్చున్నారండి. ఎప్పుడు జరగలేదు. బంగారు కిరీటంతో అమ్మవారు కుమ్మరీధిలోనే కూర్చున్నారు. అక్కడ నుంచి చాకలి వీధికి వెళ్ళింది, చాకలి వీధి నుంచి మళ్ళా నడి వీధిలోకి వచ్చి అమ్మవారి కూర్చున్నారు. అంత ఏదివ్యమానంగా ఆయన గూడూరు వెంకటేశ్వర చెప్పారు దర్శనాలు జరగలేదని. ఆయన హోటల్ ఉన్నది, ఆయనకు వచ్చే వాళ్ళని అడగమని చెప్పనండి. అసలు దర్శన భాగ్యం ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా పోలీసు వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ఆటంకాలు లేకుండా క్యూ లైన్లు కానీ ఏదైనా సరే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అయితే నేను చాలా మందిని విచారించాను ఎట్ట జరిగిందంటే ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడూ చూడలేదు అంత అమ్మవారిని నిదానంగా సెకండ్కి ఆపుకుంటానే వెళ్ళారు. మాకు చాలా సంతోషంగా ఉంది. బయట ఊరు నుంచి వచ్చిన మేము కానీ సంప్రదించాను. అంటే నేను ఒక కమిటీ మెంబర్గా చాలా మందిని అడుగుతా ఉంటాను, ఎట్లుందమ్మా ఎక్కడ ఏ పొరపాటు అని కనుక్కునేదానికి అడుగుతా ఉంటాను. అట్లా అడిగితే మేము ఇన్ని సంవత్సరాలు ఏ రోజు చూడలేదు అంత నిదానంగా అమ్మవారు నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళింది. అట్లాగే విరుపం మండపం కాడగానే మన ఎమ్మెల్యే గారు కూర్చొని అన్ని కార్యక్రమాలని చాలా సక్రమంగా అసలు వీడియోలో చూసాను. పోయినసారి వీడియోలు మీ మీడియా మిత్రులు మాకు వాట్సాప్లో పెట్టారు, ఈ సంవత్సరం వీడియోని పెట్టారు. రెండింటిని బేసిస్ చేసుకుంటే అసలు ఈ సంవత్సరము సాంప్రదాయబద్ధంగా నాకు 40 ఏళ్ళ నుంచి నాకు తెలుసు, 40 ఏళ్ళలో ఎప్పుడు లేదు, నేను ఎప్పుడూ చూడాల అంత సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని విరూపణ కార్యక్రమాన్ని కానీ చేసినారు. అన్నిటికీ పోలీసు వారి సహకారం కానీ కమిటీ సహకారం కానీ ప్రజల సహకారం మరియు మీడియా మిత్రుల సహకారం అందరి సహకారాలు ఉండి అంగరంగ వైభవంగా ఎప్పుడు జరిగినంత దేదీప్యమానంగా ఈసారి మన పోలేరమ్మ జాతర జరిగిందని కోరుకుంటూ తెలియజేస్తున్నామండి. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి. ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్. ప్రతి సారీ కొనుగోలుపై 1+1 ఆఫర్. ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై 30 రూపాయలకి ఒక చీర. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై 50 రూపాయలకి ఒక చీర. కంచి పట్టు చీరలు, వెంకటగిరి పట్టు చీరలు, ధర్మవరం పట్టు, ఇక్కత్ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, డిజైనర్, బనారస్, సిల్క్, కాటన్, ఇక్కత్, సింథటిక్ చీరలు, పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం. అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్, లెహెంగాస్, గాగ్రాస్, కుర్తాస్, ప్లాజోస్, లెగ్గిన్స్, టాప్స్ లభించును. ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి. వివాహాది శుభకార్యములకు, పండుగలకు, ఫంక్షన్లకు సరికొత్త స్టాక్, అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి.